వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. బ్రెయిన్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా పక్కా కొలతలతో. చాలా బాగుంటుంది. బ్రెయిన్ కర్రీకి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 2 బ్రెయిన్లు, ఇవి 2, ఒక పచ్చిమిరకాయ, కొద్దిగా కొత్తిమీర. ఇంత మట్టికి సరిపోతాయి. ఉప్పు, కారం, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ కామన్. వేసేటప్పుడు చూపిస్తా. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ధనియాల పొడి అయిపోయింది, అందుకని కొట్టుకుంటున్నా. జీలకర్ర, ధనియాలు కలిపి కొట్టుకుని పౌడర్ చేసి పెట్టుకుంటే అన్నిటిలోకి యూస్ అవుద్ది అన్నమాట. ఉప్పు, కారం, మసాలా పొడి, ఇది మసాలా పొడి, ఇది ధనియాల పొడి, పసుపు, ఇంత మట్టికి కావాల్సినవి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. బాణీ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుంటున్నాం. ఇది కొంచెం వేడెక్కాక ఆయిల్ పోసుకుందాం. వేడెక్కిపోయింది, నూనె పోస్తున్నాం. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి, నూనె తక్కువైతే బాగోదు. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం. ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకుంటున్నాం. ఇలా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. వేగిపోవచ్చింది. ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడైనా మూత పెట్టుకుంటే సన్న సెగ మీద బాగా మగ్గుతాయి అన్నమాట. ఓ 2 నిమిషాలు ఆగాక చూస్తే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఓ స్పూన్ ఫుల్ వేసేసుకుంటున్నా. ఓ స్పూన్ ఫుల్. ఎక్కువే పట్టుద్ది. నేను ముందే నూరు ఉంచుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు, అది వేసాను అన్నమాట. అప్పుడప్పుడు ఫ్రెష్గా నూరుకోవచ్చు, నాకు రోల్ లేదు. ఇలా కొంచెం వేగనిచ్చి ఇది ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి, ముందే చేయకూడదు. కొంచెం మగ్గనిచ్చి ఉప్పు కారం చెప్పా కదా, అన్ని రకాలు ధనియాల పొడి, మసాలా పొడి, గరం మసాలా అన్నీ కలిపి వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాం. 2 మినిట్స్ అయిపోయాక ఇలా ఓపెన్ చేసి ఇవి తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకోవాలి. కొంచెం 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా తిరగబోర్లు వేసుకుని ఒక క్షణం పాటు మళ్ళీ మూత పెట్టుకుంటే సన్నగా మగ్గుద్ది. మూత తీసుకున్న తర్వాత కోడిగుడ్డు పొట్టులాగా వచ్చిద్ది అన్నమాట. ఇలా జాగ్రత్తగా ఇలా తిరగేసుకుని ఒక అరకప్పు వాటర్ పోసుకోవాలి. అంటే లోపల పచ్చి ఉడకదు కదా, అలా
2 నిమిషాల తర్వాత చూద్దాం. ఈ నీళ్ళు మొత్తం ఎగిరిపోవాలి ఫ్రై లాగా. ఇప్పుడు ఇవి కట్ చేసుకోవాలి ఇలా. ముందే కట్ చేస్తే దీంట్లో సారం అంతా పోయిద్ది కదా వాటర్లో, అందుకని ఇలా. ఇప్పుడు ఇది ఫ్రై లాగా వేసుకోవాలన్నమాట. అంతే, ఇంకో 2 నిమిషాలు ఉంటే ఫ్రై లాగా అయిపోద్ది. అంతే అయిపోయింది. ఇలా ఎర్రగా వేగిపోవాలన్నమాట. కోడిగుడ్డు పొట్టులాగా వచ్చింది. అంతే, కూర తయారైపోయింది. ఈ విధంగా వండుకోవాలి బ్రెయిన్ కర్రీ. ఓకే, సాల్ట్ కావాలితే చూసుకుని వేసుకోండి, నాకైతే సరిపోతుంది. మన బ్రెయిన్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.